హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 4. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయిరత్న భీమ్నేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. ఆ పుస్తకంలోని స్వప్న సందేశాలలో రకాలు అనే టాపిక్ ఈరోజు చూద్దాం. దేవాత్మలు మనకి స్వప్న సందేశాలను అనేక రకాలుగా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో అవసరం ఉంటుంది కనుక స్వప్నాలని 5 రకాలుగా విభజించుకుందాం. 1. ఆస్ట్రల్ విజన్స్, ఉన్నత తలాల దృశ్యాలు. 2. ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్, ఉన్నత తలాల సమాచారాలు. 3. ఆస్ట్రల్ సర్వీసెస్, ఉన్నత తలాల సేవలు. 4. ఆస్ట్రల్ ట్రైనింగ్, ఉన్నత తలాల శిక్షణ. 5. ఆస్ట్రల్ టెస్ట్స్, ఉన్నత తలాల పరీక్షలు. ముందుగా ఉన్నత తలాల దృశ్యాలు, ఆస్ట్రల్ విజన్స్ గురించి తెలుసుకుందాం. మనకు వచ్చే స్వప్నాలలో చాలా వరకు ఇదే కోవకి కిందకి వస్తాయి. పెద్ద పెద్ద నదులు, కొండలు, జలపాతాలు, జంతువులు మొదలైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ చూడని దృశ్యాలు, సగం గుర్రం సగం మనిషి లాంటి విచిత్రమైన దృశ్యాలు, ఇతర లోకాలు, అక్కడి జీవనం, ఋషులు, మహర్షులు, దేవాత్మలు, ఏంజల్స్ మొదలైన విషయాలు స్వప్నాలలోకి వస్తూ ఉంటాయి. గాలిలో ఎగిరిపోతూ ఉన్నట్టు, ఆకాశ మార్గాన పయనిస్తూ ఉన్నట్లు, క్షణాలలో ఒక చోటు నుండి ఇంకో చోటికి వచ్చినట్లు స్వప్న దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. నాస్తికత్వంలో ఉంటూ భూలోకమే శాశ్వతం అన్న భ్రమలో ఉన్న వారికి ఇటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీవు ఒక ఆత్మ చైతన్యము అని, భౌతిక దేహం మాత్రమే కాదు అని, నీ చుట్టూ ఎంతో చైతన్య లోకం ఉంది అని మనం గ్రహించటానికి ఇవి వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ స్పష్టంగా చూడాలంటే ఖచ్చితంగా మనోనేత్రం యొక్క శక్తి సమకూర్చుకోవాలి. అది రావాలంటే సంధ్యా సమయాలలో ధ్యానం తప్పక చేసి తీరాలి. అప్పుడైతేనే మరి స్వప్నాలను చూసి గుర్తుంచుకోగలము. అంతేకాదు ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు పగటిపూట శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. స్వప్న సందేహాల వివరణ. శేషు గారు: మాస్టర్, నాకు చాలా స్వప్నాలు వస్తూ ఉంటాయి, కానీ అవి స్పష్టంగా కనిపించడం లేదు. అంటే నాకు ఎనర్జీ లేదనే కదా. కానీ ఒక్కోసారి వచ్చిన స్వప్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి, మరి చాలా రోజుల వరకు గుర్తుంటాయి. అది ఎలా సాధ్యమయ్యింది? వంశీ మాస్టర్ గారు: ఎనర్జీ ఛార్జింగ్ అనేది శాశ్వతంగా ఉండదు. మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారనుకోండి, అది శాశ్వతంగా ఉండిపోతుందా? దాని వాడకాన్ని బట్టి దానిలో ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే మీలో ఎనర్జీ నిండుగా ఉన్నప్పుడు స్పష్టంగా చూడగలరు, మరి గుర్తుంచుకోగలరు. నిద్ర లేచిన తర్వాత అనవసరపు విషయాలలో హైరాణ పడి ఆ మిగిలిన ఎనర్జీ తగలబెడతారు. దాంతో ఆ రోజు వచ్చిన స్వప్నాలని దర్శించలేరు. కనుక స్వప్నాల స్పష్టతను బట్టి మనోనేత్రానికి శక్తి ఉందో లేదో తెలుసుకోండి. ఉంటే చూడండి, లేకపోతే ధ్యానం చేసి శక్తి సంపాదించుకొని స్పష్టంగా చూడండి. ప్రసాద్: మాస్టర్, మరి నేను ఏ విధమైన ధ్యానము చెయ్యను, కానీ నాకు స్వప్నాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకు? వంశీ మాస్టర్: మీ ఎథరిక్ బాడీ సహజంగా శక్తివంతంగా ఉండడం వలన మీరు చూడగలుగుతున్నారు. అంతేకాకుండా మీరు మీ దైనందినపు జీవితంలో ప్రశాంతంగా జీవించడం మరొక కారణం కావచ్చు. అయితే మీరు దృశ్యాలను చూడడానికే పరిమితం అవుతారు. మీరు కనుక ధ్యానం చేసి శక్తి పెంచుకోగలిగితే మీ స్వప్నాలలో దర్శనమిచ్చే మాస్టర్స్తో మీరు మాట్లాడగలరు. తద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు, మరి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కనుక మీరు నిద్రపోయే సమయంలో ఖచ్చితంగా ధ్యానం చేసి నిద్రపోండి. అప్పుడు మరింత శక్తివంతులు అవుతారు. ధ్యానం చేసినా చెయ్యకపోయినా అందరికీ నిద్ర ద్వారా శక్తి సమకూరుతుంది. ఆ శక్తి ద్వారా దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రకృతి ఆ ఏర్పాటు చేసింది. అయితే ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు? నిద్రపోతున్న ఆలోచనల సుడులు తిరుగుతూనే ఉంటాయి. అందుకని నిద్రించే ముందు ధ్యానం చేస్తే నిశ్చల స్థితిలో నిద్రపోతారు.
దానివలన ఎథరిక్ బాడీ శక్తివంతంగా తయారవుతుంది. వీణ నాకు నిద్ర పట్టేటప్పుడు ఎత్తైన ప్రదేశం ఎక్కినట్లు, దాని మీద నుండి జారి పడినట్లు అనిపించి భయంతో గబుక్కున మెలకువ వస్తుంది. ఇది ఏంటి? వంశీ మాస్టర్, ప్రతి ఒక్కరికి 2 శరీరాలు ఉంటాయి. ఒకటి కంటికి కనిపించే స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం. దీనినే జీవాత్మ అని కూడా అంటారు. ఇది శరీరంలో ఉన్నంత వరకు శివం, శరీరంలో నుండి వెళ్ళిపోయిందా శవం. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు సూక్ష్మ శరీరం అంటే మీరు మీ శరీరంలోంచి బయటికి వస్తారు. ఒక్కసారిగా బయటికి రావడం వలన మీరు పెద్ద శరీరం నుండి చిన్న శరీరంగా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. అప్పుడు భూమి యొక్క ఆకర్షణ శక్తి మీకు కొత్తగా ఉంటుంది. అందుకే ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయిన అనుభూతి చెంది భయం కలుగుతుంది. అప్పుడు మీ సూక్ష్మ శరీరం గబుక్కున శరీరంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. దాంతో మీరు ఉలిక్కి పడి నిద్రలేస్తారు. మీరు ఆ భయాన్ని కనుక పోగొట్టుకుంటే స్థూల శరీరంలోంచి బయటికి వచ్చాక మీరు ఎంచక్కా దేవలోకాలన్నీ తిరగొచ్చు. మీ చుట్టూతా ఉన్న ఏంజల్స్తో మాట్లాడవచ్చు. కనుక ముందుగా మీరు మీ భయాన్ని జయించండి. మరికొన్ని స్వప్న సందేహాలని రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.